జై శ్రీమన్నారాయణ. మనం మహాభారతం అధ్యయనం చేస్తున్నాము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఆది పర్వంలో నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించి మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఒక రోజున శంతనుడు గంగా తీరంలో విహరిస్తున్నాడు. ఒకచోట గంగ సన్నగా ప్రవహించడం చూశాడు. అలా ఉండడం చూసి అతనికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దానికి కారణం వెతుకుతూ ముందుకు వెళ్తాడు. అక్కడ ఒకచోట ఆజానుబాహుడు సుందరుడైన ఒక కుమారుడు అస్త్ర విద్యను అభ్యసిస్తూ తన బాణాలతో గంగా ప్రవాహాన్ని అడ్డగించడం చూశాడు. ఆ అలౌకిక దృశ్యాన్ని చూసి పరమాశ్చర్యం పొందాడు. ఆ కుమారుని పుట్టినప్పుడు మాత్రమే చూశాడు కనుక గుర్తుపట్టలేకపోయాడు. అతడు శంతనుణ్ణి మాయా మోహితుని చేసి అంతర్ధానమైపోయాడు. శంతనుడు ఆ కుమారుని చూపమని గంగను వేడుకున్నాడు. గంగ దివ్య రూపంతో కొడుకు కుడి చేతిని పట్టుకొని అతని ఎదుట ప్రత్యక్షమవుతుంది. వారి అనుపమ సౌందర్యం, దివ్య ఆభూషణాలు, నిర్మలమైన వస్త్రాలు చూసి శంతనుడు గుర్తించలేకపోయాడు. అప్పుడు గంగ అంటుంది, మహారాజా, వీడు నాకు పుట్టిన మీ 8వ కొడుకు. ఇతని పేరు మీ రాజధానికి ఇతన్ని మీరు మీ రాజధానికి తీసుకువెళ్ళండి. ఇతడు వశిష్ఠుని దగ్గర సాంగోపాంగంగా వేద అధ్యయనం చేశాడు. అస్త్ర విద్యాభ్యాసం పూర్తి చేశాడు. యుద్ధాలలో ఇంద్రునితో సమానుడైన శ్రేష్ఠ ధనుర్ధరుడు. సురాసురులందరూ ఇతడిని గౌరవిస్తారు. శుక్రాచార్యుని శుక్రనీతి, బృహస్పతి నీతి నేర్చుకున్నాడు. పరశురాముని దగ్గర శస్త్రాస్త్ర ప్రయోగాలు నేర్చుకున్నాడు. ఇతడు ధర్మార్థ నిపుణుడు, వీరుడైన ధనుర్ధరుడు. ఇతన్ని నీకు అప్పగిస్తున్నాను, నీ వెంట తీసుకువెళ్ళని చెప్పింది. శంతనుడు అతన్ని తీసుకొని వచ్చి యువరాజుగా పట్టం కట్టి సుఖంగా జీవిస్తున్నాడు. గంగానందనుడైన దేవవ్రతుని సదాచారశీల సంపత్తికి ప్రజలందరూ ఆనందించారు. ఇలా మరొక 4 సంవత్సరాలు గడిచాయి. వైశంపాయనుడు కొనసాగిస్తున్నాడు. జనమేజయ, ఒకరోజు శంతనుడు యమునా నది తీరారణ్యంలో విహరిస్తున్నాడు. అక్కడ అతనికి ఒక దివ్య పరిమళం సోకింది. ఎక్కడ నుండి ఆ పరిమళం వస్తుందో తెలియలేదు. ఆ పరిమళం జాడ వెతుకుతూ వెళ్ళాడు. అక్కడి పల్లెవారిలో దేవతామూర్తి వంటి ఒక కన్య కనిపించింది. అతడు ఆమెను నీవెవరు కూతురు అని, అక్కడెందుకున్నావని అడిగాడు. ఆమె తాను దాశ కన్యనని, తండ్రి ఆజ్ఞపై ధర్మార్థం నావ నడుపుతూ ఉంటానని చెప్పింది. ఆమె సౌందర్యానికి, మాటలలోని మాధుర్యానికి, ఆమె ఒడలి సువాసనకు మోహితుడైన శంతనుడు ఆమెను వివాహం ఆడాలనుకొని ఆమె తండ్రి వద్దకు వెళ్ళి యాచించాడు. దాశరాజు అంటాడు, రాజా, ఈ దివ్య కన్య నాకు దొరికినప్పటి నుండి ఆమె వివాహం గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ ఈమె వివాహ విషయంలో నాదొక కోరిక కోరింది. ఈమెను భార్యగా పొందాలంటే మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి. మీరు ఆడిన మాట తప్పనివారు. మీ వంటి వరుడు ఇంకొకడు దొరకడు. కాబట్టి మీరు మాట ఇచ్చి ప్రతిజ్ఞ ఇస్తే ఈమెను మీకు ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు. రాజు అంటాడు ముందు ఆ ప్రతిజ్ఞ సంగతి చెప్పు. ఇవ్వదైన మాట అయితే ఇస్తాను, లేకుంటే లేదు అంటాడు. అప్పుడు ఆ దాశరాజు అంటాడు, ఈమెకు పుట్టిన పిల్లవాడే మీ తదనంతరం రాజు కావాలి, ఇంతకు మించి ఏమీ లేదు అని బదులిస్తాడు దాశరాజు. శంతనుడు కామపీడితుడైన ఆ నియమానికి అంగీకరించలేకపోయాడు. కామవశుడై ఆ కన్యనే ధ్యానిస్తూ హస్తినాపురం చేరుకున్నాడు. తండ్రి చింతను గమనించిన దేవవ్రతుడు ఒకరోజు అతనితో, తండ్రి, రాజులందరూ మీకు వశవర్తులై ఉన్నారు. మీరు సర్వ విధాల రక్షితులు. అయినా మీరు దుఃఖితులై నిరంతరం ఏమి ఆలోచిస్తున్నారు? నన్ను కలుసుకోకుండా, గుర్రం ఎక్కి బయటకు కూడా పోకుండా ఉండేంత చింత మీకు ఏముంది? మీరు చిక్కిపోయారు. మీ ముఖము పాలిపోయింది. దయచేసి మీ బాధ ఏమిటో చెప్పండి, తీరుస్తానని అడుగుతాడు. శంతనుడు అంటాడు, నిజమే నాయనా, నాకు విచారంగానే ఉంది. మన ఈ మహావంశానికి నీవు ఒక్కడివే వంశోద్ధారకుడవు. నీవు ఎప్పుడూ అస్త్రశస్త్రాలు ధరించి పరాక్రమం చూపుతూ యుద్ధాలు చేస్తూ ఉంటావు. లోకంలో అందరూ చనిపోతూనే ఉండడం చూసి నాకు విచారంగా ఉంది. భగవంతుడు అలా చేయడులే, కానీ నీకు ఏమైనా ఆపద కలిగితే ఈ వంశం అంతరించిపోతుంది.
నిజంగా నీవు 100 మంది కొడుకుల కంటే గొప్పవాడివే. నేను కూడా ఊరికే వివాహాలు ఎన్నో చేసుకోవాలనుకోవడం లేదు. అయినా వంశ పారంపర్యాన్ని రక్షించాలనే చింత నన్ను వేధిస్తుంది అని చూచాయగా తన మనోగతాన్ని ఎరిగించాడు. దేవవ్రతుడు తన బుద్ధి కుశలతతో బాగా ఆలోచించి వృద్ధుడైన మంత్రిని గుచ్చిగుచ్చి అడిగి అసలు కారణమైన దాశరాజు పెట్టిన నియమాన్ని గురించి తెలుసుకున్నాడు. దేవవ్రతుడు పెద్దలు వృద్ధులు అయిన క్షత్రియులను వెంటబెట్టుకొని దాశరాజు నివాసానికి వెళ్ళి అక్కడ తన తండ్రి కోసం స్వయంగా కన్యనిమ్మని అడిగాడు. దాశరాజు దేవవ్రతునికి ఘనంగా స్వాగత సత్కారాలు చేసి నిండు సభలో ఇలా అన్నాడు: భరతవంశ శిరోమణి, శంతనుని వంశాన్ని రక్షించడానికి నీ ఒక్కడివే చాలు. అయినా కోరుకోదగిన ఈ సంబంధాన్ని వదులుకుంటే ఇంద్రుడంతటి వాడు కూడా పశ్చాత్తాపడవలసిందే వస్తుంది. ఈ కన్యను కన్న తండ్రి అయిన రాజు మీకు సాటి వచ్చేవాడు. అతడు తన కూతుర్ని శంతనునికి ఇచ్చి వివాహం చేయమని అనేక పర్యాయాలు నాకు కబురు పంపాడు. అందుకే ఈమెను కోరుకున్న అసితుడైన దేవలునికి నేను మొండి సమాధానం ఇచ్చాను. కానీ నేను ఈమెను పెంచిన కారణంగా ఒక రకంగా తండ్రినే కనుకనే చెప్తున్నాను. ఈ సంబంధంలో ఒకే ఒక్క దోషం ఉంది. సత్యవతికి పుట్టిన కొడుక్కి శత్రు అయిన వాడు చాలా బలవంతుడు. యువరాజా, మీరు శత్రు అయినప్పుడు వాడు గంధర్వుడు కానీ అసుడు కానీ జీవించి ఉండలేడు. ఇది ఆలోచించే నేను నీ తండ్రికి కన్యనివ్వలేదు. దాశరాజు మాటలు విన్న దేవవ్రతుడు క్షత్రియులందరి సమక్షంలో తన తండ్రి కోరికను తీర్చడానికి, దాశరాజా, నేను శపథం చేసి చెప్తున్నాను, ఈమె కడుపున పుట్టిన కొడుక్కే మన రాజ్యానికి రాజు అవుతాడు. ఇంతకు ముందెన్నడూ ఎవరూ చేయని కఠోర ప్రతిజ్ఞ ఇది. బహుశా ఇక ముందు కూడా ఎవరు చేయరేమని ప్రకటించాడు. దాశరాజుకు ఇంకా తృప్తి కలగలేదు. అతడు అంటాడు: యువరాజా, సత్యవతి గురించి మీరు చేసిన ప్రతిజ్ఞ మీ వంటి వారికి తగినదిగానే ఉంది. ఈ విషయంలో నాకేమీ సందేహం లేదు. అయినా మీ పుత్రులు సత్యవతి పుత్రుని రాజ్యాన్ని లాక్కుంటే ఎలా అని నా మనసులో కలిగిన సందేహం అని మరొక అభ్యంతరం లేవనెత్తాడు. అతని ఉద్దేశం గ్రహించిన దేవవ్రతుడు క్షత్రియులందరి సమక్షంలోనూ అంటాడు: క్షత్రియులారా, నేను నా తండ్రి కోసం ఇంతకుముందే రాజ్య అధికారాన్ని వదులుకున్నాను. సంతాన విషయంలో కూడా ఇప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాను. ఈ రోజు మొదలుకొని అఖండ బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. సంతానం లేకపోయినా నాకు అక్షయ లోకాలు ప్రాప్తిస్తాయని ఎలుగెత్తి చెప్పాడు. దేవవ్రతుని కఠోర ప్రతిజ్ఞ విని దాశరాజుకు శరీరం రోమాంచితమైంది. కన్యను ఇస్తానని ప్రకటించాడు. దేవతలు, ఋషులు, అప్సరసలు దేవవ్రతునిపై పుష్పవృష్టి కురిపించాడు. వారంతా అతనిని భీష్మమైన ప్రతిజ్ఞ చేసినందుకు భీష్ముడని పొగిడారు. అనంతరం భీష్ముడు సత్యవతిని రథంపై ఎక్కించుకొని హస్తినాపురానికి వచ్చి తండ్రికి అప్పగించాడు. దేవవ్రతుని భీషణ ప్రతిజ్ఞ గురించిన ప్రజలందరూ గుంపులు కూడి విడివిడిగాను కూడా ప్రశంసించడం మొదలుపెట్టారు. నిజంగానే ఇతడు భీష్ముడని వారందరూ అన్నారు. భీష్ముడు చేసిన ఈ దుష్కరమైన పనికి తండ్రి ఎంతోగానో సంతోషించాడు. అతడు తన పుత్రునికి జీవితేచ్ఛ ఉన్నంత వరకు మృత్యువు అతని ఏమి చేయలేదని, అతని అనుమతితోనే అది తన ప్రభావం చూపుతుందని వరమిచ్చాడు. అంటే స్వేచ్ఛా మరణం ప్రసాదించాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.